దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం అపోస్తలు కార్యాలు 10వ అధ్యాయము 31వ వచనము. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములన్నీ దేవుని సముఖమునకు జ్ఞాపకముగా ఉంచబడెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క దూత అన్యుడైన కొర్నేలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి, నీ ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సముఖమందు ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. కొర్నేలికి దేవుడు అంటే కూడా తెలియదు, కానీ అతడు ప్రార్థన చేస్తూ ఉంటే అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే దేవునికి పక్షపాతం లేదు. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు ధర్మ కార్యాలు జరిగించినా ఆయన వాటినన్నిటినీ స్వీకరిస్తారు. అయితే స్వీకరించినవి దేవుని యొద్ద అవి నీకు వాటి ఫలము నువ్వు పొందుకోవాలి అంటే నీకు ఒక్కటి కొదువై ఉన్నది, నువ్వు రక్షణ పొందుకోవాలని చెప్పి ఎప్పేకు మనుషును పంపించి పేతురుని పిలిపించుకొని దేవదూత అక్కడ మరి కొర్నేలుతో చెప్పి ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, రక్షణ అతనికి కొదువై ఉన్నది కనుక రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, ఆత్మ రక్షణ నిమిత్తమై అతడు బాప్తిసము తీసుకోవాలి గనుక అది అతనికి కొదువై ఉన్నది. పరలోకము నుండి దేవదూత వచ్చి ఆ మాట చెప్పి ఉన్నారు. కొర్నేలు బైబిల్ గ్రంథంలో ఉన్న కొర్నేలు ప్రార్థనలే కాదండి దేవునికి వినబడేవి. ఎవరు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవునికి వినబడతాయి. ఎవరు ధర్మకార్యాలు జరిగించినా అవన్నీ కూడా దేవుని సముఖమునకు చేర్చబడతాయి. అయితే వారికి రక్షణ చాలా అవసరము, బాప్తిసం చాలా అవసరం, మారు మనసు చాలా అవసరం. అవి తీసుకుంటేనే ఆ మోక్షత్వంలోనికి నడుస్తారు గనక అది లోటుగా ఉన్నదని దేవుడు పరలోకం నుంచి దేవదూతను పంపించి కొర్నేలికి ఆ మాటను తెలియచేశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు ఎవరివైనా సరే, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, మంచి కార్యాలు జరిగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బాప్తిసం నాకెందుకు, బాప్తిసం నేను తీసుకోవాలా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. బాప్తిసం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పంచభూతముల సాక్షిగా దేవుని ప్రజగా నువ్వు ముద్రింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి దిగి రావాలి. అప్పుడు నీవు చేసినవన్నీ కూడా దేవుని సముఖమునకు వెళ్తాయి. కనుక ఇంకా ఈ వాక్యం అంతా కూడా చదవండి, 10వ అధ్యాయం అంతా కూడా దేవుడు నీతో సూటిగా మాట్లాడతారు. ఇంకా దేవుళ్ళో ఎలా ఎదగాలో ఆయన నడిపిస్తారు, ఆయన తెలియచేస్తారు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచి నీవు చేసిన ప్రార్థనలు, నువ్వు అర్పించిన